పోయినసారి అవన్నీ వద్దులే, విషయం వద్దు, సమస్య ఎందుకు చెప్పు, వాళ్ళు చెప్పనీలే, ఏం చెప్పు సమస్య. వాళ్ళకి తెలియదన్నా 50 సెంట్లు ఉంటే 30 సెంట్లేకి ముందు టీడీపీ గవర్నమెంట్ అక్కడ ఇచ్చేసినారు. అప్పుడంటే ఎట్లంటే అట్లా ఇచ్చింటే మళ్ళీ నేను వచ్చి దాన్ని సరిచేసి ఇవ్వాలని ఇచ్చిన. కానీ ఆ పట్టాలు ఇప్పుడు ఎత్తిపెట్టి ఇమ్మని చెప్తాంటే తిన్న విద్యుత్ అంటున్నాడు ఈ ఎంఆర్ఓ. వదిలేయ్యా, వాళ్ళు చెప్పిన ఊర్లో అన్ని నువ్వే మాట్లాడుతా అంటే ఎట్లా. ఇక్కడ ఇష్యూ వాళ్ళు అంటే కొట్లాడుకుంటున్నారు అనమాట, ప్లేస్ కోసం ఇది నా ప్లేస్ ఇది నా ప్లేస్ అని చెప్పేసి. మనం పట్టాస్ ఇచ్చినామా, పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చినామా? ఇంకా ఎవరికి ఏమి ఇవ్వలేదు సార్. ఎందుకు? అది ముందు నుంచి డిస్ప్యూట్లోనే ఉంది సార్ అది. మరి పీసీలు చేసినాడని సర్పంచ్ అంటున్నాడు. పీసీలు ఎవరికి చేయలేదు అంటే పట్టాస్ లాస్ట్ టీడీపీ గవర్నమెంట్ జరిగింది సార్ అది. అవన్నీ ఉన్నాయా? అవి లేదు సార్, రికార్డు లేదు సార్. ఉన్నాయి ఎత్తిపెట్టి ఇచ్చిన నేను వాళ్ళకి. అప్పుడు ఎట్లంటే అట్లా ఇచ్చింటే కొంతమందికి అన్యాయం జరిగింటే అవి ఎత్తిపెట్టి ఇచ్చి రెడీ చేయమని. ఆర్ఐలు ఎవరు రాలేదా? నువ్వు తప్ప సార్ కోర్టు కేసు ఉందని చెప్పి పోయినాడు. ఎటు పోయినాడు? కోర్టులో కేసు ఉందని కలెక్టర్ ఆఫీస్ పోయినాడు. కోర్టులో కేసు ఉంటే కలెక్టర్ ఆఫీస్ కిందకు పోతాడు. అంటే పిల్లు ఇవ్వాలని చెప్పి తప్పించుకుంటున్నాడా? లేదు సార్. నేను మొన్న నీ దగ్గరికి వచ్చిన పీసీ రేవులు కూడా చెప్పిన ఇదేమంటే వీళ్ళ విషయమే. వీళ్ళ విషయం నాకేం తెలుస్తుంది. అసలు ఏంది ఇష్యూ ఏమి? మీకు పట్టాలు ఏమైనా ఇచ్చినారా మా ఇంతకుముందు? అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఇచ్చి మళ్ళీ తీసేసుకున్నారా? ఎవరికి తీసుకొని ఎవరికి ఇచ్చినారా అవి? ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్నాయి. మరి అవన్నీ దీంట్లో బయటకు దీన్ని రాసుకో ఫస్ట్. నేను చేయిస్తానులేమ్మా, మీ ఎంఆర్ఓ వచ్చింటే సరిపోయేది కదా. వీళ్ళ తప్ప వేరే లేవు మిగతా.